నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మన నోటి నిండా నవ్వు కలుగు చేసే దేవుడు. హల్లెలూయా. నవ్వును తీసేసింది ఎవరు? నీవు నవ్వకుండా అడ్డగిస్తున్నది ఏంటి? నువ్వు మనసారా నవ్వకుండా, హృదయపూర్వకంగా నువ్వు నవ్వకుండా నీకు అడ్డు ఏంటి? ఏంటంటే సాతాను అనొద్దు, సాతాను కాదు, బలహీనత నీ నవ్వుని మింగేస్తుంది. అప్పులు, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి, నీరసం, ఇంకోటి నీవు నవ్వకుండా చేస్తుంది. నువ్వు మనసారా నవ్వకుండా అడ్డుపడుతున్నాయి అవి. కాబట్టి నేను చెప్తున్నాను, మన నోటి నిండా నవ్వు కలగ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనసారా నవ్వుకుని, ఏవండి, మనము చాలా నవ్వుతో పరవశింప చేయాలని తండ్రి ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి సందేహము లేదు. అయితే అలాంటి నవ్వు రావాలి అంటే, అలాంటి పరవశం నీవు దేవుని సన్నిధి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చారు మందిరానికి. ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో, ఆ ఇద్దరు వ్యక్తుల పట్ల దేవుడు ఏం చేశాడో, ఆ ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలో అవలంబించిన విషయాలు ఏంటో మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని చదవక్కర్లొద్దు, మీకు ఆ సందర్భం బాగా తెలుసు కనుక ఒకసారి చదివేద్దాం. పోని ఒక్కసారి మనందరం కలిసి చదివేద్దాం. 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 14 వరకు అందరం కలిపి చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలననైనను ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చాలమ్మా. దేవునికి స్తోత్రం. వచ్చారు మందిరానికి, మరలా ఇంటికి వెళ్తారు. హల్లెలూయా. ఏమండి, వచ్చారు ఈరోజు మందిరానికి, కొద్దిసేపట్లో ప్రార్థన అయిపోతుంది, చక్కగా మరలా ఇంటికి మీరు వెళ్ళిపోతారు. అలాగే మందిరానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. హల్లెలూయా. ఒకరు పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే అదొక తెగ. వాళ్ళ వస్త్రాలు వేరు, వాళ్ళ నివాసాలు వేరు, వాళ్ళ చదువు వేరు, వారి పదవి వేరు. ఒక్క మాటలో చెప్పాలి అనంటే, ఏమండి, దేవుడి గురించి అన్నీ తెలిసినవారు, పాటలు వచ్చినవారు, ప్రార్థనలు వచ్చినవారు, ఆరాధన వచ్చినవారు, వాక్యాలు తెలిసినవారు. మన భాషలో పరిసయ్యుడు అంటే. సుంకరి అంటే పాపి. ఏమండి, పాపాత్ములు.
దేవునికి స్తోత్రం. ఏదైనా తప్పు, ఏదైనా పొరపాటు, ఏదైనా దోషం, అపరాధం చేసి దొరికిపోతే వాళ్ళని వెలేసినట్టుగా మీరు సొంకరోళ్ళు, సొంకరిలు అని వారిని వేరు చేసి చూసేవారు. పాపం అంటే అప్పుడు దృష్టిలో దొంగతనము, వ్యభిచారము, నరహత్య. పాపము అంటే అలా అలా ఉండేవి. దేవునికి స్తోత్రం. అలాంటి పనులు చేసిన వారిని, అలాంటి పనులు చేసి దొరికిన వారిని సొంకరులు, సొంకరోళ్ళు, సొంకరి అని సమాజంలో నుంచి వెలేసి ఊరికి వెలుపల పెట్టి వారిని ఊర్లోకి రానివ్వకుండా వారిని అదోలా చూసేవారు. అది సొంకరి అంటే. మన మాటలో సింపుల్గా చెప్పాను. దేవునికి స్తోత్రం. మందిరానికి దేవుడి గురించి అన్నీ తెలిసిన ఒకతను వచ్చాడు. ఏమండి, పాపం చేసి దొరికిపోయి అందరి చేత దూషించబడే వ్యక్తి కూడా వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధుడికి దేవుడే, పాపాత్ముడికి దేవుడే. నేను మొన్న నవంబర్ మాసంలో కాశీ వెళ్ళాను. కాశీ మన హైందవ సహోదరులకు ప్రముఖ పుణ్యక్షేత్రం. హిందువుగా పుట్టిన వారందరూ ఒక్కసారైనా సరే కాశీ వెళ్ళాల. కాశీ వెళ్ళి అక్కడ దర్శించుకోవాలా, అక్కడ స్నానం చేయాలా, అక్కడ ఏవో మొక్కుబళ్ళు తీర్చుకోవాలా అని వాళ్ళకొక సాంప్రదాయం. అయితే కొంచెం ధనం కలిగిన వారు ఏటేటా వెళతారండి. సంవత్సరం వెళతారు కాశీ. మే నెల హాలిడేస్లోనో, దసరా హాలిడేస్లోనో, లేదా సెలవు పెట్టుకునో కంపల్సరీ వెళ్తారు. అంత గొప్ప పుణ్యక్షేత్రం అది. దేవునికి స్తోత్రం. చాలా అందంగా ఉంటుందండి అక్కడ. 3 రకాల సముద్రాలు కలుస్తాయి అక్కడ. 3 రకాల నదులు, 3 రకాల నదులు కలుస్తాయి అక్కడ. చూడడానికి చాలా రమ్యంగా ఉంటుంది. అక్కడ గుడులు, గోపురాలు, అక్కడ అవన్నీ కూడా ఉంటాయి. నేను అక్కడ గమనించింది ఏంటంటే, కొంతమంది మాత్రమే గుడి మెట్లెక్కి పైకి వెళ్తున్నారు, కొంతమంది కిందే ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. మమ్మల్ని తీసుకెళ్ళిన బ్రదర్ సంపత్ గారు, ఆయన బీహార్లో, పశ్చిమ బెంగాల్లో మిషనరీ. ఆయన మంచి మిషనరీ. సంపత్ అన్న, గుడికని వచ్చారు కదా వీళ్ళందరూ, ఇంత ప్రయాసపడి వచ్చారు, ఇంత మూటలు ఇన్ని అట్టుకుని వచ్చారు కదా, కొంతమందే వెళుతున్నారు పైకి, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఏంటి అని అడిగా. అప్పుడు ఆయన అన్నారు, వాళ్ళు వెళ్ళకూడదు అన్నారు. దేవునికి స్తోత్రం. ఏంటి వెళ్ళకూడదని మీరెలా చెప్పేస్తున్నారు? వెళ్ళకూడదని మీకెలా తెలుసు అంటే, కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పిదాలు ఉంటాయి. వారి ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో వెళ్ళకూడదు. వారు ఏదైనా స్త్రీ క్రమంలో ఉన్నారనుకో వెళ్ళకూడదు. వాళ్ళ ఇంట్లో ఇంకేదైనా ఎవరికైనా ఏదైనా జరిగిందనుకో వెళ్ళకూడదు. ఇలా కొన్ని చెప్పారు టకటక. అవన్నీ చెప్పడానికి వీల్లేదు. ఏమండి, కొంతమంది జాతులు, కొన్ని కులాలు కూడా వెళ్ళకూడదంట అక్కడికి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి దండం పెట్టేసుకుని అక్కడ వాళ్ళు తెచ్చిన మూటలు, వాళ్ళు తెచ్చిన అక్కడ వేసేసి, కనీసం దేవుడికి అక్కడ కొబ్బరికాయ కూడా కొట్టకూడదంట. ఆ కొబ్బరికాయ అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత్తో కొట్టించాలట. నాకు చాలా బాధేసింది. 3 రోజుల ప్రయాణం
వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి, ఏమండి, ఇంట్లో 10 మంది వెళ్తే 2 మాత్రమే మెట్లెక్కి పైకి వెళ్ళాలంట, మిగతా వాళ్ళు వెళ్తాకి వీలు లేదంట. అందరూ ఆ 3 నదులు కలిసే చోట మొలవడానికి వీలు లేదంట. ఒక సాయంకాలం పూట ఒక దీపారాధన జరుగుతుంది, చాలా అందంగా ఉంటుంది. అది దాన్ని చూడకూడదంట, కళ్ళు మూసేసుకోవాలంట. దేవునికి స్తోత్రం. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు అనబడిన వాడు అందరికీ దేవుడు కదా, అందరికీ దేవుడు. మరి పాపాత్ములో పుణ్యాత్ములో మనకు తెలియదండి. పరిశుద్ధులు మాత్రమే, నీతిమంతులు మాత్రమే, ఇంకొకరు మాత్రమే వెళ్ళాలి పైకి, మిగతా వాళ్ళు ఉండిపోవాలంటే మరి వీరికి దేవుడు అనుగ్రహం వద్దా? దేవుడి దండం పెట్టుకోకూడదా? దేవుడికి ఇంకోదేదో చేసుకోకూడదా? చేసుకోకూడదంట ఆ రూలు. నాలో ఏ పాపము లేదు అని వెళ్ళిపోవచ్చా అంటే వెళ్ళిపోవచ్చు. నాలో ఏ తప్పు లేదు, నేను మైల్లో లేను, నేను ఆ డేట్లో లేను అనుకుని వెళ్ళిపోవచ్చంట. చూసారు, అంటే మనిషి నేను పలానాలో ఉన్నాను అంటే వెళ్ళకూడదు, నేను దేంట్లో లేనంటే వెళ్ళిపోవాలి. అంటే దేవుణ్ణి మోసం చేస్తున్నారు, దేవుని పేరును అలాగ క్యాష్ చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అయితే నేను ప్రకటిస్తున్న యేసు మాత్రం, నేను ఆరాధిస్తూ ప్రార్థిస్తున్న నా యేసు మాత్రం అందరికీ దేవుడు. చెప్పండి, అందరికీ. నీతిమంతుల కొరకు మాత్రమే కాదు, పరిశుద్ధులకు మాత్రమే కాదు, ఆయన అందరికీ. ఆయన ఏమన్నారు తెలుసా? నీతిమంతుడు ఒక్కడు కూడా, అందరూ పాపం చేసి అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నవారు, పొందుకోలేనోళ్ళు, మహిమను కోల్పోయిన మనకు మహిమ ఇవ్వాలి అని, దేవునికి దూరం అయిపోయినటువంటి మనల్ని దేవునికి చేరువ చేసుకునేంతో కలుపుకోవాలని ఆయన మన కోసం వచ్చారండి. సమస్తాన్ని వదులుకొని వచ్చారండి. హల్లెలూయా. దేవుని కోసం మనం ఏం వదులుతామో మనకే తెలియాలి. వదిలేవాళ్ళు ఉన్నారు, వదలని వారు ఉన్నారు, అవన్నీ మనకే వదిలేస్తున్నాను. కానీ దేవుడు మాత్రం నీ కోసం అన్నీ వదిలేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ దేవుడు. నీతిమంతులను, అనీతిమంతులను, పరిశుద్ధులను, పాపాత్ములను, చిన్నవారిని, పెద్దవారిని, స్త్రీలను, పురుషులను అందరినీ ఏకరీతిగా అయినా చూచుచున్న దేవుడు. పక్షపాతము లేదు. దేవునికి స్తోత్రం. అలా దేవుడు వేరు చేస్తే ఎలా? నీవే రావాలి, వాళ్ళు రాకూడదంటే ఎలా? ఎంత కరుణశీలి, ఎంత త్యాగమూర్తి, ఎంత ప్రేమ కలిగిన దైవము యేసయ్య. హల్లెలూయా. ఈయన సత్యవంతుడు గనుక, ఈయన సజీవుడు గనుక, ఏమండి, ఈయనే నిజమైన మార్గము గనుక ఆ సద్గుణాలన్నీ కూడా ఆయనలో ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మందిరానికి పరిసయుడు వచ్చాడు, సొంకరి వచ్చాడు. రావాలి, రావచ్చు. ఇది దేవుని మందిరం, ఇది సమస్త జనులకు. ఇది క్రిస్టియన్స్కి సంబంధించింది కాదు, ఇది అజ్జుమూరు వారికి సంబంధించింది కాదు. మీరేమనుకుంటారు? మాది, మీ అమ్మగారు, అదే మా పాస్టర్ అమ్మగారు, మేము లోకల్ అన్నారు, మేము సంఘాన్ని చూసుకుంటామన్నారు, మీరు ఇంటర్నేషనల్ అన్నారు. దేవుడు ఆవిడ నోటి వాక్కును ఫలింపచేసి
అంటే నేను వద్దా ఇక్కడ? అమ్మా చూసారా, బుర్రలు ఎలా ఊపేస్తున్నారండి. యేసయ్యా వీళ్ళకి క్షమించండి ఆయన అంటే నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా గొప్ప వాగ్దానం తెలుసా? నా దగ్గర మీరు ఉండాలి, మీతో నేను ఉంటాను అన్నారు. ఆ వాగ్దానం కూడా నెరవేరాలంటే మనం అందరం మరి అది వాగ్దానమే. హల్లెలూయా. ఈ మందిరము అజ్జమూరు వారికి కాదు, ఏమండి, ఆ పేటలో వారికి కాదు, వంతెన దగ్గర వారికి కాదు. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరము. హల్లెలూయా. పురుషులు, స్త్రీలు, యవ్వనులు, పిల్లలు, సేవకులు, సేవకురాళ్ళు అందరూ వచ్చి ప్రార్థించుకోవలసిన, కనిపెట్టుకోవలసిన, ఆరాధించుకోవలసిన స్థలం ఇది. ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకుని అభిషేకించాడు. హల్లెలూయా. తారతమ్యాలు చూడకూడదు, భేదాభిప్రాయాలు పెట్టుకోకూడదు. ఏమండి, ఏవో బలహీనతలు, ఏవో సమస్యలు, ఏవో రుగ్మతలు, ఏవో చిన్న చితక ఏవో ఉంటాయి. ఏమండి, వాటిని మనం చూచి వాళ్ళని మనం లెక్కేయటానికి వీల్లేదండి. నీకెంత దేవుడో వారికి కూడా దేవునికి స్తోత్రం. నువ్వెలాగ ఆయన పిలుస్తావో వారిని కూడా ఆయన అలాగే పిలవడానికి అధికారం ఇచ్చాడు ఆయన. నువ్వు తండ్రి అంటావు ఆయన్ని, ఆయన ఆవిడ కూడా ఆయన్ని తండ్రి. నేను తండ్రి అంటాను, మనందరికీ తండ్రి. దేవునికి స్తోత్రం. ఈ ఇద్దరు వ్యక్తులు, ఒకతనేమో పరిసయ్యుడు, ఒకతనేమో సుంకరి. దేవునికి స్తోత్రం. నేను ముగించేస్తాను, 10 నిమిషాలు అయిపోతుంది. ఇదంతా వివరించాలంటే కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా సింపుల్గా చెప్పేస్తాను. సుంకరి అంట తన ఇంటికి ఎలా వెళ్ళాడంట? చెప్పండి, తన ఇంటికి ఎలా వెళ్ళాడు? చెప్పండి. తన ఇంటికి ఎలా వెళ్ళాడు? నీతిమంతుడుగా తీర్చబడి. దేవునికి స్తోత్రం. పాపభారం పోయింది, రోగభారం పోయింది, ఇంకో భారం, అప్పులుంటే అప్పులు, తిప్పలుంటే తిప్పలు, భార్యతో యాతనైతే యాతన, పిల్లలతో గొడవలైతే ఆ గొడవలు. ఒక్కటి కాదండి, అతను కొన్నవన్నీ కూడా తీర్చుకుని, అతనుకున్న భారాలు బరువులన్నీ కూడా దించుకుని హ్యాపీగా నవ్వుతా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? తన ఇంటికి. దేవునికి స్తోత్రం. పరిసయ్యుడు మాత్రం తన ఇంటికి వెళ్ళాడు, కానీ ఎలా వెళ్ళాడంటే, ఎలా వచ్చాడో చెప్పండి, ఎలా వచ్చాడో అలాగే వెళ్ళాడు. మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఇదే. మనము ఎలా వచ్చామో అలాగ వెళ్ళకుందుము గాక. మనం ఎలా వచ్చామో అలా వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు ఈ వాక్యం? ఎందుకు ఈ ఆరాధన? ఎందుకు అర్ధగంట మోకాళ్ళ ప్రార్థన? ఎందుకు ఈ స్తుతి కీర్తనలు? ఎందుకు ఈ ఆరాధన? మీరు ఎలా వచ్చారో అలా వెళ్ళకూడదు. మీరు ఏ భారాలు, బరువులు, ఇబ్బందులు, కన్నీళ్లతో ఉన్నారో అలా మీరు తిరిగి వెళ్ళకూడదు. మీరు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. అదే బరువులు, అవే భారాలు, అవే సమస్యలు, అవే కలతలతో మళ్ళా మీరు వెళితే, మందిరానికి వెళ్ళి సన్నిధికి వచ్చి దేవుడు అభిషేకించుకున్నటువంటి స్థలానికి వచ్చి మీరు ఏమి పొందుకున్నట్టు? చుట్టుపక్కల వారికి ఏం చెప్తారు? మీరు
కొట్టు మూసేసి ఎక్కడికి వెళ్ళావు అంటారు. ఏమండి, డ్యూటీకి రాకుండా ఎక్కడికి వెళ్ళావు, ఇంటికి తాళం వేసేసి ఎక్కడికి వెళ్ళావమ్మా? బాబు ఫోన్ చేస్తే ఎత్తవేంటి నువ్వు, ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ ఏంటి? అప్పుడు ఏమంటావంటే, నేను చర్చ్కి వెళ్ళానండి, చర్చిలో మరి ఫోన్ కట్టేశానండి, సైలెంట్లో పెట్టానని అంటావు. ప్రతి శుక్రవారం కూడా నీతో మాట్లాడాలనుకుంటే వాళ్ళకి ఇదే జవాబు, ఫోన్ ఎత్తవు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంటికి వస్తే ఇంటికి తాళం. మందిరానికి వెళ్ళాను, చర్చ్కి వెళ్ళాను, శుక్రవారం ఏమీ తినను, ఏమీ తాగను, మంచిదే. మరి ఇంత చేస్తున్న నీవు, ఇలా ఉంటున్న నీవు వచ్చి తిరిగి ఎలా వెళుతున్నావు అని అంటే, సుంకరిలాగా వెళుతున్నావా, పరిసయ్యుడులాగా వెళుతున్నావా? దేవునికి స్తోత్రం. మాకు వర్తిస్తుంది ఈ వాక్యం. మేము దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థనకి, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగత వాక్య ధ్యానమంతా చేసుకుని, ప్రార్థన అంతా చేసుకుని, ఆరాధన అంతా చేసుకుని రిటర్న్ వెళ్ళేటప్పుడు, బ్యాక్ వెళ్ళేటప్పుడు ఎలా వెళుతున్నాం మేము? ఎలా వెళ్ళాలి మేము? పరిసయ్యుల్లాగా, సుంకరిలాగా? దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనా సమయంలో కొంతమంది ఫోన్ చేస్తారు, కొంతమంది కలవాలని వస్తారు. ఏమండి, లేరు, అయ్యగారు లేరు, అక్క లేరు, ఎక్కడ ప్రార్థనలో ఉన్నారు, లేక ఏదో సిద్ధపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అది అయిన తర్వాత బ్యాక్ ఎలాగ వస్తున్నాం మేము? మీరు ఇది అయిన తర్వాత ఇంటికి ఎలా వెళుతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడు. పరిసయ్యుడిని ఒకలాగా పంపించలేదు, ఏమండి, సొంకర్ని ఒకలాగా పంపించలేదు. నేను ముందే చెప్పాను, వాని క్రియలను బట్టి వారికి ఫలం వచ్చింది, వారి పనులను బట్టి వారికి ఫలం దొరికింది. హల్లెలూయా. ఏంటి పరిసయ్యుడి క్రియలు, ఏంటి సొంకరి క్రియలు అని అంటే, ఒక్కటేనండి, ఒక్క మాటలో చెప్తున్నాను. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయండి. ఇంగ్లీష్లో చాలా పవర్ఫుల్ వర్డ్స్, ప్రపంచంలోకెల్లా గొప్ప పదాలు. అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో చాలా ప్రధానంగా వినపడుతున్న పదాలు. ఆ పదాలు మన పెదాల మీద కూడా ఉండాల. లోకంలోనే కాదు, ఆత్మీయంగానే కాదు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ పదాలంటే, ఫస్ట్ పదం థ్యాంక్ యూ, రెండవ పదం సారీ. అర్థమవుతుందండి? 2 పదాలు. ఒకటి కృతజ్ఞత, రెండవ పదము క్షమాపణ. హల్లెలూయా. ఈ ఇద్దరిలో ఒకరికి ఇది ఉంది, ఒకరికి ఇది లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పెదాల మీద, మన నోటిలో ఎప్పుడు ఈ 2 ఉంచుకోవాలా, ఈ 2 కనబడాలా. దేవునికి స్తోత్రం. ఇవి కనబడుతూ లేదండి. నచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పడం, నచ్చని వారికి ఇంకోలాగా. దేవునికి స్తోత్రం. నీకు ఇష్టమైతే సారీ చెప్పడం, ఇష్టం కాకపోతే
నాకెందుకులే. హల్లెలూయా. ఏమండి, పరిసయ్యుడు వచ్చి ఏమంటున్నాడంటే, ఏమండి పరిసయ్యుడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, అదంతా ఇంటికి వెళ్ళాక 2-3 సార్లు చదువుకోండి. ఇదిగో నీకు ఇస్తున్నాను, ఇదిగో నేను ఇలా ఫాస్టింగ్ చేస్తున్నాను, ఇదిగో ఆడికి లేక దానికి లేక నేనేం లేను, ఇదిగో నా బట్టలు ఇవిగో, నా ఉపవాసం ఇదిగో, నా దశంభాగాలు ఇవిగో, నా ప్రేయర్ టైం ఇదిగో. ఎవరితో చెప్తున్నాడండి ఆ మాటలు? దేవునికి స్తోత్రం. ఆయుష్ ఇచ్చింది ఎవరు? దేవుడు. పని ఇచ్చింది ఎవరు? దేవుడు. పొలం ఇచ్చింది ఎవరు? దేవుడు. పొలం పండేటట్టు చేసింది ఎవరు? దేవుడు. 4 గింజలు ఇంటికి మోసుకొచ్చేటట్లు చేసింది ఎవరు? దేవుడు. అన్నీ ఇచ్చింది దేవుడే కదా. దేవుడిస్తేనే కదండి మనం తినేది, దేవుడిస్తేనే కదా మనం కట్టుకునేది, దేవుడిస్తేనే కదా మనం సుఖించేది, దేవుడిస్తేనే కదా. మరి అన్నీ ఇచ్చిన దేవుని దగ్గరకు వచ్చి నీవు ఎలా చెప్పాలి? ఏం చెయ్యాలి నువ్వు? దేవునికి స్తోత్రం. అతిశయంతో, గర్వంతో, పెద్దేదో నాది చేస్తున్నాను దేవునికి అన్నట్టుగానా? హల్లెలూయా. బిల్లీ గ్రహం గారు భయంకరమైనటువంటి 7 పాపాల గురించి రాశారు. దేవునికి స్తోత్రం. అవి చిన్నవే కానీ నీ జీవితాన్ని పాడు చేసే భయంకరమైన పాపాలు. దాంట్లో మొదటి పాపం ఏంటో తెలుసా? గర్వము. చెప్పండి. హల్లెలూయా. చిన్నదే. నాకున్నదండి, నేను తింటున్నానండి, నాదండి, నా పొలం అండి. నిజమే, నీదేనమ్మా, నీ పొలమే, నీ ఉద్యోగమే, నీ జీతమే, నీదే అది. కానీ అంత డాప్ వద్దు. నీదే, నీదే, నీవే, కానీ వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గర్వం. నాకుంది, నాది, నేను చేస్తున్నాను, నేను చేశాను. ఆ భయంకరమైనటువంటి ఆ చిన్ని పాపమే ఏమండి ఈ పరిసయుణ్ణి ఎలా వచ్చాడో అలా తీసుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. రెండోది, క్షమించమని అడిగే గుణం. చెప్పండి, క్షమించమని. దీని గురించి 2-3 వచనాలు రాసుకున్నాను కానీ అక్కర్లా, వద్దు. పరలోకపు తండ్రి ఏమన్నారంటే, నేను నిన్ను క్షమించాను గనక నువ్వు కూడా అందరినీ క్షమించాలి. ఇంకా ఇంకా రేంజ్లో చెప్పారు. ఇంకో మాట అన్నారు తెలుసా? ఏమనంటే, నువ్వు వారిని క్షమించకపోతే నేను నిన్ను క్షమించను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ మాట ఏంటంటే, నేను క్షమించినట్టే నువ్వు క్షమించాలన్నారు. బాగుంది. రెండో మాట ఇంకా లోపలకంట మాట్లాడారు దేవుడు. ఏమన్నారంటే, నువ్వు వారిని క్షమించకపోతే నేను నిన్ను, అది